ట్రిపుల్ రైడింగ్ తో వెళ్తూ తాడ్బంద్ వద్ద అదుపు తప్పి లారీ కింద పడి మృతి చెందిన ఘటనా స్థలాన్ని నగర మేయర్ బొంతూరు రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం మూల మలుపున ఉన్న చెట్లను తొలగించాలని, అనవసరపు నాళాలను తొలగించాలని అధికారులను సూచించారు. ట్రిపుల్ రైడింగ్ స్పీడ్ గా వెళ్లి యువకులు మృతి చెందిన బోయిన్పల్లి తాడ్బంద్ రోడ్డును నగర మేయర్ బొంతూరు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను చర్చించారు. యుద్ధ ప్రతిపాదికన మూల మలుపుల వద్ద చెట్ల కొమ్మలు తొలగించాలని, అనవసర నాళాలు తొలగించాలని, ఓపెన్ నాళాల వద్ద మూతలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపైన తరచూ ప్రమాదాలు జరిగే చోట్లలో అధికారులు కారణాలను పరిశీలించి వెంటనే ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, యాక్సిడెంట్లను పరిశీలించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన గారు మరి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ గారు, మహేశ్వర రెడ్డి గారు, వార్డు గారు, మరి ఇక్కడ నరేంద్ర గారు, గౌరవ జిల్లా ఆర్ఎన్బి నేషనల్ ఈఎన్సీ లోగానే ఇక్కడికి ప్రాంతాలు కూడా వచ్చిన రెడ్డి గారు, వసంత గారు, మరి ఈ గారు వచ్చిన అధికారులు, కంటోన్మెంట్ అధికారులు ఇక్కడికి గత కొంతకాలంగా నిన్ననే జరిగింది. ఇలా యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా డేగా ప్రకటించడం జరిగింది. ఇలా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇలా నవయువకులు దేశానికి ఇలా సేవలు అందించి దేశానికి నిర్మాణంలో మరి భాగపరచుకోవాల్సిన మరి యువకులందరూ విషయాల్లో రాకపోతున్నారు. యాక్సిడెంట్లకు ఇవాళ ఈ ప్రాంతం మరి హైదరాబాద్లో మరి ఎంతో కోఆర్డినేషన్ తోటి, సమన్వయంతో రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. ఈ యాక్సిడెంట్లను ఎప్పటికప్పటికి ఇంకా తక్కువ చేసుకుంటూ రావాలని చెప్పి రోడ్లను ఇవాళ కంజెస్టెడ్ రోడ్లు కానీ, బాటిల్ నెక్స్ కానీ వీళ్ళ దగ్గర ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్ లేదు. మరి ఇవాళ తాడ్బాన్లో ఇలా చిన్నారి యువకులు మొన్న దాదాపు ముగ్గురు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా దానికి వెహికల్ కంట్రోల్ కాక మరి లారీ కింద పడి ఇద్దరు చనిపోవడం, ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా సీఎంఆర్ఎఫ్ సంబంధించి మరి ఇలా కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి చేస్తున్నాం. కానీ ఇప్పటికే ఒక 20-25 మంది పైన ఈ పాయింట్లో మన గత కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా మరి ఇక్కడ చనిపోయారని చెప్పి స్థానికులు ఇక్కడ వాపోతున్నారు. ఇలా ఇట్లాంటి బాటిల్ నెక్స్ వల్ల ఇలా రోడ్ అంతా క్లియర్గా ఉన్నా కూడా ఈ బాటిల్ నెక్స్ వల్ల దగ్గరకు వచ్చిన దాకా అక్కడ ఒక కార్నర్ ఉందని, మరి ఆ కార్నర్లో డేంజర్ మరి ఇలా కరువు ఉందని మరి అర్థం కాక దగ్గర దాకా వచ్చినాక కంట్రోల్ కాక ఇలా దాన్ని గుద్దుకోవడం, దగ్గర దాకా వచ్చినాక వాళ్ళకి ఏదో ఒక అడ్డం వచ్చో దానికి కంట్రోల్ కాక మరి యాక్సిడెంట్లు అవుతుంది. మరి 20-25 మంది యువకులు మరి ఇక్కడ వ్యక్తులు చనిపోవడం అనేది చాలా మరి బాధాకరంగా, చాలా పెద్ద ఇన్సిడెంట్ కూడా. మరి దీన్ని ఇప్పటికే ఇక్కడ ఒక పక్క ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇంకో పక్క మిలిటరీ అథారిటీ వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇక్కడి నుంచి రోడ్డును వెడల్పు చేయడానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ ఇక్కడ నేషనల్ హైవే ఉంది. మరి నేషనల్ హైవేను ఇలా వెడల్పు చేయడానికి అన్ని ప్రపోజల్స్, టెండర్స్ అన్ని రెడీగా ఉంది. కానీ మరి మిలిటరీ పర్మిషన్స్ ఏదైతే ఇప్పటికే మరి గౌరవ కేంద్ర మంత్రి పారికర్ గారు వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సుగమంగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అడగడం జరిగింది. మిలిటరీ ల్యాండ్ మార్కు దాదాపు మిలిటరీ ఏరియాలో పోయే సికింద్రాబాద్ మరి కరీంనగర్ పోయే హైవే కానీ, మరి ఇక్కడ మేడ్చల్ పోయే హైవే కానీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ కూడా వస్తాయి. ఇక్కడ మరి మనకి ఏదైతే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ముగ్గురు ప్రాణాలు ఇదే ఊపిలో పడి చనిపోయారు. ఒక స్వచ్ఛంద సంస్థ పిట్టగోడలు పెట్టి సూచిక బోర్డులు పెట్టారు. నేషనల్ హైవే వాళ్ళకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. స్థానికంగా ఉన్న ఆరోగ్యం నేషనల్ హైవే చేయడానికి కానీ ఆల్రెడీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కానీ రోడ్డు వెడల్పు కానీ మనుషు డిపిఆర్లు అన్నీ కూడా రద్దీగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూ, ఒక పక్క గ్రేవ్ యార్డ్, ఇంకో పక్క ఎయిర్పోర్ట్ అన్నట్టు, ఇంకో పక్క మిలిటరీ A1 ల్యాండ్, వీటితోటి మనం రోడ్లు వెడల్పు చేసి ప్రికాషన్ తీసుకోవాలని. ఇప్పుడు ఇన్సిడెంట్స్ అయినాక మీరు అన్నట్టు ఒకసారి స్వచ్ఛంద సంస్థలు దాన్ని సీరియస్గా తీసుకోవడానికి ప్రాబ్లం కూడా ఇది పదే ఉండొద్దనే ఉద్దేశంతో ప్రయాణం మరి ఏఎన్సీ గారు కూడా రావడం లేదు. మినిస్టర్ గారు కూడా కేటీఆర్ గారు, ఆర్ఎంబి మినిస్టర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ కూడా మాకు ఎమ్మెల్యే గారికి, మాకు గవర్నమెంట్ వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఇలా ఇట్లా కాదు, మనం ఏదో ఒక పరిష్కారం మన ఇక్కడ కూర్చొని చేస్తే కాదనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మన సిటీలో ఉన్నాయి. ఇలా కంటోన్మెంట్ అయినా ఇంకోటైనా మన హైదరాబాద్ సిటీలో కాదు అనే దాంట్లో వాటి నెక్స్ట్ ఎక్కడెక్కడైనా కొన్ని తీసేసినాం ఈ మధ్యకాలం. ఇది చాలా డేంజర్గా ఉంది కాబట్టి కలిసికట్టుగా వచ్చి అట్లా కాదుగా గవర్నమెంట్ బేస్లో అయితే కూడా కాదు, టెంపరీ బేస్ ఏదో ఒకటి కావాలి అక్కడ ఒప్పించా. లేదా చెట్టు కొంత క్లియర్ చేసాం. మీరు అన్న ఏదైతే మరి మోరీ ఉందో ఆ మోరీ కూడా సిప్పి చేసి ఆ మోరీ కూడా అవతల క్లియర్ చేసి దాన్ని
క్లే మొత్తం చేసి 1 ఫీట్ ముందు నుంచే దాన్ని అందులో అక్కడ డైవర్ట్ చేస్తే ఆ కార్నర్లో ఆ మోరీ ప్లేస్ కూడా మనకు కొంత రోడ్డుగా యూజ్ అయితే దాన్ని కూడా ఎమర్జెన్సీ మరి ఏఎంసీ ఆర్ఎండ్బి నేచర్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇలా కంటోన్మెంట్ వాళ్ళు కూడా ఒప్పిస్తామని చెప్పి బోర్డు మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు చెప్పి వీళ్ళని తొందరగా మీరు కూడా దానికి పాజిటివ్గా రిపోర్ట్ చేసి ఇంకా మళ్ళీ ప్రాణాలను కూడా రక్షించారు.